రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు గారు పెద్ద షాకే ఇచ్చారు. ఎందుకయ్యా అంటే ఆయనకి మొన్న నరసాపురం సీటు బీజేపీ తీసేసుకుంది. వాస్తవంగా బీజేపీ ముందు అది అడగలేదు. ఎందుకయ్యా అంటే అది నరసాపురం రఘురామకృష్ణరాజు పేరే చంద్రబాబు చెప్తున్నారు కాబట్టి ఆ సీటు మీరే తీసుకోండి అని చెప్పింది. ఫైనల్గా మేము మా వైపు నుంచే ఒత్తిడి చేయమన్నాక అప్పుడు తీసుకుంది, శ్రీనివాసవరంకి ఇచ్చేసుకుంది. ఇప్పుడు ఆ సీట్ నాదేనంటూ ఇంకా ఇది శపథాలు చేస్తున్నట్టు రఘురామకృష్ణరాజు వాస్తవంగా అయితే విజయనగరం ఎంపీ సీటు కానీ లేకపోతే ఉండి ఎమ్మెల్యే సీటు కానీ రఘురామకృష్ణరాజుకి ఇస్తారన్నటువంటిది గత 2-3 రోజుల నుంచి ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ తాజా లిస్టులు ఇచ్చేసేసింది. ఇక నో హోప్, అన్ని సీట్లు అనౌన్స్ చేసేశారు. విజయనగరం అటు వీళ్ళకేమో రాజుల్ని తీసుకోమని చెప్పారు, ఇటు వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నటువంటి పరిస్థితి. టోటల్గా చూసుకుంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వడానికి ఏం లేదు తెలుగుదేశం దగ్గర. ఇంకొంది జనసేన దగ్గర ఒక ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు. ఏమన్నా పవన్ కళ్యాణ్తో మాట్లాడుకుని విశాఖ సౌత్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కనుక అంటే 3 సీట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవనిగడ్డ తీసుకోవచ్చు, లేదంటే కనుక మచిలీపట్నం ఎంపీ తీసుకోవచ్చు. అది కూడా కాదనుకుంటే ఇంకా ఎటు కాకుండా మిగిలిపోవాల్సి ఉంటుంది.